వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మన స్టూడియోలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలకు దగ్గర అవుతుంది. మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ముచ్చట ఏంటో ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అది చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నారా? బాగున్నామన్నా. చెప్పండి అన్న, ఏంటి మరి ఇప్పటికి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు అయిపోతుంది, అంటే 2 సంవత్సరాలకు దగ్గరకు వచ్చింది. మరి నిరుద్యోగులకు ఇచ్చిన ముచ్చట ఏంటి, ఎంతవరకు వచ్చినాయి, ఎంతమందికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చినాయి? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది నిరుద్యోగులకు? ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయి ఎవరికైనా ఉన్నాయి అంటే నిరుద్యోగులకు రాలేదు. కానీ నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం పోతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కోదండరామ్, రియాజు, బల్మూరి వెంకటు ఇంకా అందరూ తీన్మార్మలన్న వీళ్ళందరూ కట్టుకొని మొత్తం స్టూడియోలో పెట్టుకొని లైబ్రరీ తిరిగి యూనివర్సిటీ తిరిగి అశోక్ నగర్ తిరిగి దిల్సు నగర్ తిరిగి ఇన్స్టిట్యూట్ తిరిగి వీళ్ళందరూ కూడా చదువుతున్న నిరుద్యోగులని వీళ్ళందరినీ కట్టగట్టి మొబిలైజ్ చేసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయించుకోవటం, టెలిగ్రామ్ గ్రూప్స్ క్రియేట్ చేయించడం, యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేయించుకోవటం విపరీతంగా మాట్లాడినారు. దాంట్లో నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఫామ్ చేసి దానికి చేయాల్సిన గ్రౌండ్ వర్క్ వీళ్ళు పైన మాట్లాడిన వాళ్ళే వీళ్ళు రెచ్చగొట్టినారు. బస్సు యాత్రలు చేసినారు. ఆకునూరి మురళి ఆయనను రమ్మన్నాడు. నేను ఆ రోజు పోలేదు. ఎందుకు పోలేదంటే ఆయన బస్సు యాత్ర వేరు, ఆయన ఈ యొక్క కమిషన్ కోసం విద్యాశాఖ చైర్మన్ కోసం అవ్వడం కోసం దానికోసం ఆయన పెట్టినాడు తప్ప నేను స్టూడెంట్స్కి నిరుద్యోగులకు ఒక రెస్పాన్సిబిలిటీగా ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేస్తూ వాళ్ళకు ఈ నిరుద్యోగులకు అండగా నిలబడాలని చెప్పేసి ఆల్ యూనివర్సిటీస్ ఫోరం గ్రూప్స్ అని నేను క్రియేట్ చేసిన. ప్రతి జిల్లాలో నిరుద్యోగ జేఏసీ గ్రూప్స్ అని నేను ఫామ్ చేసిన. దాంట్లో వీళ్ళని ఆ రోజు వీళ్ళు తెలుసు నాకు, వీళ్ళని నేను పసిగట్టిన. బట్ ఏంటంటే మనం ఒక వ్యవస్థ మీద మనం కొట్లాడుతున్నప్పుడు ఒక ప్రభుత్వం మీద మనం కొట్లాడుతున్నప్పుడు మనకు శక్తి అనేది అవసరం. అక్కడ అల్టిమేట్గా ఆలోచన చేసింది ఏంటంటే నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే వీళ్ళని పడగొట్టాలి. వీళ్ళు దొంగలని మాకు తెలుసు, కానీ వీళ్ళు ఇంత దొంగలని మేము అనుకోలేదు. ఈరోజు ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయంటే బల్మూరి వెంకట్కి, రియాజ్కి, ఆకునూరి మురళికి, కోదండరామ్కి వీళ్ళకి వచ్చినాయి ఉద్యోగాలు. ఎవరికి వచ్చినాయి? నిరుద్యోగికి. చిక్కడపల్లి లైబ్రరీ చదువుతున్నాడు, ఇంకా చదువుతూనే ఉన్నాడు. అశోక్ నగర్ చదువుతున్నాడు. ముఖ్యమంత్రి పదే చెప్తున్నాడు కదా, ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు ఇక్కడ ఈ రాష్ట్ర సర్కార్ ఇచ్చింది అని చెప్తున్నాడు. దీన్ని మరి ఎట్లా చూస్తారు మీరు? మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. అశోక్ నగర్లో చదువుతున్నాడు, అశోక్ నగర్ చదువుతూనే ఉన్నాడు. దిల్సు నగర్లో చదువుతూనే ఉన్నాడు. యూనివర్సిటీలో చదువుతున్నాడు, చెట్టు కింద కుర్చీ చేసుకొని కూర్చున్నాడు, ఇంకా అట్లే కూర్చున్నాడు. ఇంకా ఈ కోచింగ్లకు, ఈ ఫీజులకు, హాస్టల్లో ఉండలేక, తినలేక, ఇక్కడ పైసలు లేక అందరేమో ఇంటికి వెళ్ళిపోయినారు. చదువుతున్నాడు కూడా ఇంటికి వెళ్ళిపోయి చదువుతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికి కూడా విలేజెస్లో అసలు యూనివర్సిటీ తెలంగాణలో సగం ఆస్పిరెంట్స్ ఇంటికి వెళ్ళిపోయినారు నోటిఫికేషన్ లేక. ఈ కాంటెక్స్ట్లో 60,000 ఉద్యోగాలు మీరు ఇచ్చిన మాట నిజమే అయితే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి బయట. అసెంబ్లీ సాక్షిగా నువ్వు మాట్లాడినావు కదా, ప్రతి సభలో నువ్వు పోయి మాట్లాడుతున్నావు కదా, 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి పెట్టు. నువ్వు ఏ దేంట్లో ఇచ్చినావు? ఏ డిఎస్సీలో ఇచ్చినావు? డిఎస్సీలు 2 సార్లు నువ్వు టెట్టు పెడితివి. 5,000 ఉద్యోగాలు డిఎస్సీలో ఇచ్చినావు. ఇంకా వైద్య శాఖలోనో నర్సింగ్లోనో 2,000 3,000 ఇచ్చినావు. మొత్తం నువ్వు 12,000 ఉద్యోగాలు ఇచ్చినావు. ఇచ్చేసి నువ్వు 60,000 అంటే మరి 60,000 ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినట్లు? ఇప్పుడు ఇక్కడ 12,000 అని చెప్పేసి మీరు చెప్తున్నారు గణాంకాలు, మరి అక్కడ ఏంది ఇంకా మిగతాయి? మరి అది ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరిచ్చినారు? ఏ ప్రభుత్వం హయాంలో వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు? అసలు ఈ 60,000 ఉద్యోగాలకు ఎక్కడ ఏ ఎగ్జామ్ సెంటర్లో ఏ హాల్ టికెట్లు ఉన్నాయో ఒకసారి బయట పెట్టు. ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినావు? నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు పెట్టు. నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయి. ఏ ఎగ్జామ్ సెంటర్లో పోయి ఎగ్జామ్ పెట్టినావు? ఎక్కడ రిక్రూట్మెంట్ జరిగింది? ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినావు? ఎప్పుడు ఎగ్జామ్ రిజల్ట్ అనౌన్స్ చేసినావు? ఎప్పుడు నువ్వు నియామక పత్రాలు ఇచ్చినావు? నువ్వు అబద్ధం ఆడేదానికి ఒక పరిమితి ఉంటుంది. సరే, నువ్వు 60,000 ఇచ్చినావు అనుకుందాం, మరి 1,40,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? నువ్వు ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు కదా. నేనేమంటున్నా అంటే అన్న, వీళ్ళు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలకు మేము నమ్మలే.
వీళ్ళు చెప్పినటువంటి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇంకా మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో మేము వాటి గురించి మాట్లాడలేదు. మాకు ఆ రోజు ఆ గత ప్రభుత్వం ఉన్న ఒకే ఒక్క ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే మాకు ఆ రోజు నోటిఫికేషన్స్ విడుదల చేయలేదు. కొంత ఈ 10 సంవత్సరాల్లో రావాల్సిన నోటిఫికేషన్స్ రావాల్సిన స్థాయిలో ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు ఈ ఉద్యోగాలు అనేది ఒక హక్కు, ఒక జన్మ హక్కు. ఎందుకంటే పోరాటం చేసింది కూడా వీళ్ళే. ఈ 29 రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఒక ఫైట్ చేసి రాష్ట్రాన్ని సాధించుకొని కేవలం ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఒక బేస్ లైన్ మీద ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు ఈ ఉద్యమాలు. తెలంగాణలో జరిగింది. మా ఫాదర్స్ కూడా వాళ్ళు డ్రీమ్ చేసింది కూడా ఇదే. ఇప్పుడు ఈ యువతకు మేము కొట్లాడితే ఈ తెలంగాణలో మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పేసి ఆ రోజు వాళ్ళు కలలు కన్నారు కాబట్టి వాళ్ళ అడుగుజాడలు మేము ఫైట్ చేసినాం. మా ఇంతకుముందు తరం ఉన్న వాళ్ళు ఫైట్ చేసినారు. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చాక ఈ 10 సంవత్సరాల్లో అంటే టీఆర్ఎస్ హయాంలో రావాల్సిన స్థాయిలో రాలేదు యాక్చువల్గా. అదొక్క విషయం తప్ప ఆ రోజు రైతు బంధు వచ్చి ఉండే, రుణమాఫీ వచ్చి ఉండే, నీకు పింఛన్లు వచ్చి ఉండే, ఆ రోజు నీకు కరెంట్ వచ్చి ఉండే, రోడ్లు వచ్చి ఉండే, డెవలప్మెంట్ ఉండే. ఇప్పుడు కూడా ఇవన్నీ ఇస్తుంది కదా ప్రభుత్వం. ఇవన్నీ చేయడం కోసం ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి. ఏదైనా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. తెలంగాణలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సినవన్నీ, అది కరెంటు పరంగా కావచ్చు, నీళ్లు పరంగా కావచ్చు, రోడ్డు పరంగా కావచ్చు, చేయాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ జరిగిపోయింది. జరగాల్సిన డెవలప్మెంట్ జరిగిపోయింది. ఇంకా ఓపెన్ చెప్పాలంటే గ్రూప్ 2 2,000 పోస్టులు, గ్రూప్ 3 3,000 పోస్టులు, డిఎస్సి 25,000 పోస్టులు, పోలీసు ఒక 25,000 పోస్టులు, గ్రూప్ 1 మళ్ళీ ప్రాపర్గా సిస్టమేటిక్గా 1:100 ప్రకారంగా చేయాలని చెప్పేసి ఏం జరిగినాయి దీంట్లో? ఏం జరిగింది చెప్పు దీంట్లో? ఒక్కటైనా ఒక గ్రూప్ 2లో 2,000 పోస్టులు ఇచ్చారా మీరు? గ్రూప్ 3లో పోస్టులు 3,000 ఇచ్చినారా? గ్రూప్ 1 1000 పోస్టులతో మీరు ఒక నోటిఫికేషన్స్ జీవో నెంబర్ 55తో ఇచ్చారా? అక్కడ నువ్వు జీవో నెంబర్ 20ని తీసుకొస్తేవి. జీవో నెంబర్ 20ని తీసుకొచ్చి మళ్ళీ డైరెక్ట్గా నువ్వు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడితేవి. దాంట్లో ఎంతమంది ఎస్సీలకు మంచి ర్యాంకులు వచ్చినాయి, ఎస్టీలకు ఎంతకు వచ్చినాయి, తెలుగు మీడియం అభ్యర్థులకు ఎంతకు వచ్చింది, ఎంతమందికి వచ్చింది, ఆంధ్రలోకి ఎంతకు వచ్చింది, తెలంగాణలోకి ఎంతకు వచ్చింది, ప్రాంతాల వారీగా, భాషల వారీగా, మీడియం వైజ్గా, ఎగ్జామ్ సెంటర్లలో 74, 76, 75 సెంటర్లలో ఆల్మోస్ట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 70 ర్యాంక్స్, 70 to 80 ర్యాంక్స్ వచ్చినాయి. దాంట్లో ఒక నీకు ఇష్టం వచ్చినటువంటి ఆ రోజు నేను మాట్లాడిన ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడిన తర్వాత ఇష్యూ బయటకు వచ్చింది, మీకు కూడా తెలుసు. మరి ఏంది ఇది గ్రూప్ 1 కేసు ముచ్చట ఎంతవరకు వచ్చింది ఏంటి? మరి అది గ్రూప్ 1 గురించి ఏం మాట్లాడతారంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఏమో మీరు ఎవరు ఏం చేసినా మొత్తం మా చేతిలోనే ఉన్నది అన్నట్టు మాట్లాడాడు. హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా మొత్తం మాకు ఫేవర్గానే, మాకు ఎవరు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా మేమే గెలుస్తున్నాం, మాకు అందరూ న్యాయ వ్యవస్థ కూడా మాకు అండగా నిలబడుతుందని చెప్పేసి మాట అన్నాడు. మరి మొన్న స్టేట్మెంట్ ఏమొస్తుంది? ఈ గ్రూప్ 1ని కూడా చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నాడు. నీకు ఆ భయం వచ్చిందంటే న్యాయం అనేది మా సైడ్ ఉంది అనేది అక్కడ అర్థం. అది మాకు న్యాయం జరుగుతుంది, జరగబోతుంది కూడా. ఎందుకంటే ఆ హైకోర్టు జడ్జి గారు కూడా ఇదేదో ఒక ఓవర్ నైట్లో అప్పటికప్పుడు డెసిషన్ తీసుకునేది కాదు. ఎంతమంది అయితే నిరీక్షణ ఎదురు చూస్తున్నారో, అలాగే రాసిన వాళ్ళు ఎంతమంది అయితే నిరీక్షణ చూస్తున్నారో, ఇది ఉద్యోగాలు వస్తే ఎప్పుడు ఎగ్దామని చెప్పేసి దానికి డబల్గా అది ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ కూడా రాసిన వాళ్ళకు మాకు ప్రాబ్లం లేదు, ఉద్యోగాలు వస్తున్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ ఒకరు అన్యాయం చేసి ఇంకొకరు న్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి బాధపడుతున్న వాళ్ళు కూడా అదే స్థాయిలో, అదే రేషియోలో ఉన్నారు. కాబట్టి ఆ రకంగా ఒక డిప్లొమా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో ఆ యొక్క జడ్జి గారు పోతున్నారు. మాకు జస్టిస్ అనేది మాకు అనుకూలంగా వస్తుందని మేము నమ్ముతున్నాం. ఇది పాయింట్ నెంబర్ 1. ఇకపోతే 60,000 ఉద్యోగాలకు వాళ్ళు ఇచ్చినామన్న మాట ఏదైతే ఉన్నదో శ్వేతపత్రమైన రిలీజ్ చేయాలి ఒకటి. రెండోది ఇచ్చింది 12,000 ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఎస్ నువ్వు బాధ్యతకు చెప్పు. కేసీఆర్ హయాంలో 48,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఆ 48,000 ఉద్యోగాలు వాళ్ళు పెట్టినారు, వాళ్ళు ఎగ్జామ్ పెట్టినారు, నోటిఫికేషన్స్ ఇచ్చింది వాళ్ళు, మాట్లాడింది వాళ్ళు. మేము మీకు నియామక పత్రాలు ఇచ్చినామని చెప్పేసి బాధతో చెప్పు. దాన్ని ఎవరు వద్దంటారు? దాన్ని నువ్వు ఆ మాట చెప్పు. ఎస్ వాళ్ళు ఇచ్చిన దాన్ని మేము కంప్లీట్ చేసినాం, మేము కూడా 12,000 ఇచ్చినాం, మిగతా ఇంకో 30,000, 40,000, 50,000, 60,000 ఉద్యోగాలు దఫల వారికి ఇచ్చుకుంటామని చెప్పు. ఈ బోగస్ మాటలు మాట్లాడడం ఎందుకు? అంటే ప్రభుత్వం మాట తప్పినట్లన్నా లేదా? 100% అన్నా. ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు. 10 సంవత్సరాల్లో ఉద్యోగ నోటిఫికేషన్స్ లేవు అని చెప్పేసి మేము వచ్చిన ప్రభుత్వం 3 నెలలకే మేము ఉద్యమం మొదలుపెట్టినాం. ఎందుకంటే మేము వెయిట్ చేయలేం.
మేము వెయిట్ చేయలేము. అక్కడ వెయిట్ చేయడానికి ఇంకేం రోజులు వెయిట్ చేస్తారు? అంటే ముఖ్యమంత్రి కూడా ఒక మాట అంటాడు కదా, వీళ్ళంతా ఫేక్ ఆర్టిస్టులు మాత్రమే ఇక్కడ చేస్తున్నారు, పేడ్ ఆర్టిస్టులే చేసేది, మృదిపోయిన బెండకాయలు బీరకాయలు అంగడం మీద ఒక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. మరి రేవంత్ రెడ్డి ఎవరు చెప్పు నాకు? రేవంత్ రెడ్డి ఎవరు? సరే మేము ఫేక్, ఆయన ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కంటే ముందు ఎవరు? రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే, ఎంపీ. అవునా? ఏ పార్టీ నుంచి ఎన్ని పార్టీల నుంచి మార్చుకుంటూ వచ్చినావు నువ్వు? ఎట్లా అసలు నీ 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 యొక్క డెవలప్మెంట్, నీ జర్నీ ఏం చెప్పు? ఓటుకు నోటు తీసుకున్న మనిషి నువ్వు మా గురించి ఫేక్గా మాట్లాడుతున్నావు మాట్లాడతావు. నేను పర్సనల్గా మాట్లాడాలంటే అది కాదు కదనా. ఒక లైన్, ఒక పాలసీ గురించి మాట్లాడు. నువ్వెవరు? సరే మేము ఫేక్ అనడానికి నువ్వు చూపెట్టు, ఒక ప్రూఫ్ ఉంది కదా చూపెట్టు. అంటే ఒక మాట. రెండోది, కానీ నువ్వు ఓటుకు నోటు తీసుకున్నావు అని చెప్పడానికి నా దగ్గర కాదు, తెలంగాణ కాదు, దేశంలో ఈ భూమి మీద తెలుగు వాళ్ళు ఎవరున్నారో అంతమంది తెలుసు. నువ్వు ఓటు కేసులో నువ్వు డబ్బులు ఇస్తూ దొరికినటువంటి ఒక మనిషి అని చెప్పేసి. మరి నువ్వు కదా, నువ్వు ఎట్లా చెప్తావు మాకు? ఒకటి అక్కడ ఒకట. అంటే వెన్ ఇట్ కమ్స్ టు క్రెడిబిలిటీ, నువ్వు ఎప్పుడైతే మాట్లాడాలనో ఒక పర్సన్ మీద, అవతల మీద మాట్లాడాలనో, ఎందుకంటే నాకు రేవంత్ రెడ్డితో నాకు దుష్మని ఏం లేదు, కానీ మాట్లాడిన మాటల మీద నేను మాట్లాడుతున్నా, ఆ లైన్ మీద మాట్లాడుతున్నాను నేను. అక్కడి నుంచి నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. 12,000 నుంచి 60,000 వస్తుంది, 60,000 నుంచి 1,60,000 పోతుంది. లాస్ట్కి ఏ స్థాయిలో వచ్చినావంటే ఉద్యోగాలే వద్దు అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నా అనే స్థాయిలో నువ్వు మాట్లాడుతుంటే ఎట్లా మాట్లాడాలి? నీ మీద రెస్పెక్ట్ ఎట్లా ఉంటుంది? వాట్ ఈజ్ యువర్ స్టాండ్ ఆన్ దిస్? నువ్వు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వచ్చి ఏం మాట్లాడినారు మీరు? 5,000 మీకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏం మాట్లాడినారు మీరు? మేము ఆ రోజు అడిగింది ఏంది? ఇదే గ్రూప్ 2 అడిగాం, ఇదే గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000, డిఎస్సి 25,000, మెగా డిఎస్సి 25,000, ఇంకా పోలీస్ ఉద్యోగాలు కావాలి, ఇంకా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 1 1 ప్రకారంగా ఏ గొంతెమ్మ కోరికలు అడిగినామా? ఇవి కూడా చేయటం చేత కాక నువ్వు దాని మీద మేము దీక్ష చేస్తే దాన్ని స్కిప్ చేయడం కోసం, దాన్ని డైవర్ట్ చేయడం కోసం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తుంది. జాబ్ క్యాలెండర్ని డైవర్ట్ చేయడం కోసం ఎస్సీ వర్గీకరణ అడ్డు పెడుతుంది. ఎస్సీ వర్గీకరణ అయిపోయడానికి నువ్వు మళ్ళీ మే 1 వీక్ అంటివి. మే 1 వీక్ అయిపోయి ఇవన్నీ ప్రాసెస్లో జాబ్ క్యాలెండర్ అన్నావు కదా, ఎక్కడ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మేము అడుగుతుంటే, మేము యాక్చువల్గా స్టెప్ బై స్టెప్ అడుగుకుంటూ వస్తున్నాం, క్వశ్చన్ రేజ్ చేసుకుంటూ వస్తా ఉన్నా నేను. జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు, మరి ఎక్కడ ఫస్ట్ నోటిఫికేషన్? మీరు రావాల్సిన ఫస్ట్ నోటిఫికేషనే గ్రూప్ 1 కదా, మరి ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేయదని అనగానే మళ్ళీ త్వరలో అంటాడు, అతి త్వరలో అంటాడు. అక్కడి నుంచి సరే ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి 2 నెలలు చెప్పి 8 నెలలు టైం తీసుకుంటువి. 8 నెలలు టైం తీసుకున్నప్పుడు మరి ఎస్సీ వర్గీకరణ కూడా అయిపోయింది కదా, మరి నీకు ఏ విషయం అడ్డు వస్తుందని చెప్పేసి మేము అడుగుతుంటే అప్పటికే 1,60,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం. సో మాకు ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు మళ్ళీ అదే స్టేట్మెంటు. మళ్ళీ మేము క్వశ్చన్ రేజ్ చేయగానే మళ్ళీ నువ్వు త్వరలో అతి త్వరలో అంటివి. దాని తర్వాత మళ్ళీ మే 1 వీక్లో సాక్షాత్తు ఈయన అసెంబ్లీలో సాక్షిగానే చెప్పిండు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి. మే 1 వీక్లో బుర్రా వెంకటేశం గారితో చెప్పేసివి ఏది, నువ్వు టీజీపీఎస్సీ చైర్మన్ ద్వారా మే 1 వీక్లో మీకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం, మేము మొత్తం అనౌన్స్మెంట్ వస్తుంది, జూన్ 2వ తారీఖున మీకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం, సెప్టెంబర్ 17 కల్లా నోటిఫికేషన్ మొత్తం ఫిలప్ చేసేస్తాం, 6 నెలల్లో మొత్తం ఫిలప్ చేస్తామని చెప్పేసి. అంటే నువ్వు ఉద్యోగాలు ఇస్తావేమో ఇప్పుడు, కాకపోతే జాబ్ క్యాలెండర్ తర్వాతనో ఎస్సీ వర్గీకరణ తర్వాతనో లేదంటే మే 1 వీక్లోనో ఇస్తామని చెప్పేసి మేము ఎదురు చూస్తూ, మేము మాట్లాడుకుంటూ, ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ మేము వెయిట్ చేస్తూ ఉంటుంటే లాస్ట్కు ఇవి చేసినవన్నీ కూడా ఉద్యోగాలు వద్దు అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఒక బోగస్ ప్రాపగండాని నువ్వు క్రియేట్ చేస్తేవి మాట్లాడుతున్నావు. నువ్వు మనిషివా? మరి నువ్వు ఏంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఒక రేవంత్ రెడ్డి కాదు, ఇట్ ఈస్ ద టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఎస్, మనం ఒక పర్సన్ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే సంతలో ఉన్నారు, ఒకటే కేటగిరీలో ఉన్నారు. అవునా? రేపు రేవంత్ రెడ్డి ఒకటే ఓడిపోతాడా? 100 సీట్లు వస్తాయి అంటున్నాడు మోతీలాల్. గుర్తుపెట్టుకోండి, అంటే మేము చేస్తున్న అభివృద్ధిని చూసి తెలంగాణ ప్రజలు 10 సీట్లలో వీళ్ళని పరిమితం చేయకపోతే మేము నిరుద్యోగులమే కాదు, ఇది గుర్తుపెట్టుకో. 10 సీట్లు కూడా గెలవరు అంటే నిరుద్యోగులు డిసైడ్ చేసేస్తారా? వీఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. మేమే డిసైడ్ చేస్తాం, ఇది గుర్తుపెట్టుకోరు మీరు. మేము డిసైడ్ చేసినోడే. మేము ఎవరిని సపోర్ట్ చేస్తే వాడు గెలుస్తాడు, ఎవడు దిగమంటే వాడు ఇది అయిపోయింది. ఎంత ఉన్నారు నిరుద్యోగుల జనాభా ఎంత, నిరుద్యోగులు ఎంత అన్నా డిసైడ్ చేస్తే ఎట్లా ఓడిపోతారు? ఒక సొసైటీలో 100 మంది మన మనుషులు ఉందాం అనుకుందాం, తెలంగాణలో 100 మంది ఉందాం అనుకుందాం. ఈ 100 మందిలో 70 మంది ఎవరైనా చదువుకున్న వాళ్ళేగా. అవునా? మా తల్లిదండ్రులు ఎవరు మా మాట వింటారా, ఇంకోటి మాట వింటారా? మీ మాటనే వింటారు.
మా తమ్ముళ్ళు ఎవరు మాట వింటారు, మా అమ్మలు ఎవరు మాట వింటారు, మా అక్కలు ఎవరు మాట వింటారు, ముసలోళ్ళు ఎవరు మాట వింటారు? వాళ్ళకి తెలియదా కళ్ళ ముందల ఇంకా ఉద్యోగం లేకుండా ఇంకా ఇట్లా తిరుగుతున్నాడని తెలియదా? 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి 5 నెలల నుంచి 6 నెలల నుంచి ఇంటికి పోకుండా సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు, ఇంకా వీడు పెళ్లి కావట్లేదు, ఇటు ఉద్యోగం లేదు అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేయరా? ఏమైంది బిడ్డ అని చెప్పేసి ఆలోచన చేయరా? అప్పుడు మేము చెప్తే నమ్మరా? మా తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మరా? అట్లనే చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపించారా? మా తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మరా? నువ్వు పని చేసినోడనే కూర్చోబెట్టినావు పక్కన, నువ్వు పని చేయనోడివి, నువ్వు చేయనోడివి, ఏం చేయలేనోడివి, ఏం చేయలేవు.